వీరపోగు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విపరీతంగా పుస్తకాల పేరుతో, అడ్మిషన్ల పేరుతో అక్రమ అడ్మిషన్లు ప్రారంభిస్తూ పాఠశాలలు ప్రారంభించక ముందే ఈరోజు ఈ యొక్క లక్షల వేల రూపాయలు దోపిడీకి గురి చేస్తున్నారు. దీనిపై నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల పైన చాలా భారం పెరిగి ఈరోజు చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని దోపిడీ అరికట్టాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నా కూడా, అనేక ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో నుంచి రావడాలని చెప్పేసి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కూడా కడప జిల్లాలో ఏదైతే నియోజక కేంద్రాల్లో కానీ మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థలు కూడా దోపిడీకి గురవుతున్నారు. విద్యార్థులు దీనివల్ల చాలా భారం పెరిగి చాలా బాధపడుతున్నారు. విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈరోజు రోజు పనికి వారి పోయి ఈరోజు పిల్లలు చదువుకోవచ్చు ఉద్దేశం కలుగుతా ఉంది. కానీ విద్యాసంస్థ దగ్గరికి వెళ్తే వేల రూపాయలు, లక్షల రూపాయలు కట్టమని చేస్తూ, లేకపోతే మీకు అడ్మిషన్ అని చెప్పేసి మొక్కనే చెప్తున్నారు. అంటే ఈరోజు మన కడప జిల్లాలో చదువును వ్యాపారంగా పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు అన్యాయానికి గురవుతున్నటువంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీతో కలిపిన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రధానంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే మరియు ఈరోజు పుట్టగొడుగులాగా అనేక ప్రాంతాల్లో అన్ని మండల స్థాయిలో కానీ ఎక్కడ పడితే అక్కడ పాఠశాలలు నిర్మించుకుంటూ దోపిడీకి గురవుతున్నారు. అదేవిధంగా ఈరోజు కడప నగరంలో ముఖ్యంగా ఈరోజు నారాయణ చైతన్య వంటి ఒక్కొక్క బ్రాంచులుగా సంవత్సరానికి 5-6 బ్రాంచులుగా ఏర్పడి ఈరోజు నారాయణ చైతన్య సంబంధించి అయితే ఈరోజు 11 బ్రాంచులు, నారాయణ సంబంధించి 5 నుంచి 10 సంఖ్యలో పెరిగి ఈరోజు ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల దగ్గర వాళ్ళ రక్తం పీడించు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్తం పీడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ఒకటే ముక్కుసూటిగా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఏదైతే పుస్తకాల దోపిడీ చేసినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పుస్తకాలు స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క నియోజక కేంద్రాల్లో మండల స్థాయిలో కూడా ఖచ్చితంగా మా ఎస్ఎఫ్ఐ నాయకత్వం తనిఖీ చేసి ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క సంస్థలను ఖచ్చితంగా అడ్డుకొని ఆ యొక్క దోపిడీ అరికట్టని చెప్పేసి మేము ఒకటే పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఈ యొక్క మా ఎస్ఎఫ్ఐ నాయకత్వంతో కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇంత దినపత్రికలో పడుతోంది, ప్రెస్లలో వస్తూ ఉన్న తర్వాత అనేక గ్రూపులలో వస్తుంది. కానీ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నాడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలను అరికడతాము, వారిని సీజ్ చేస్తామని చెప్పేసి ప్రగతిబంధంగా పలికారు. మరి ఈ రోజు సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి మరి ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కడున్నారో ప్రస్తుతం తెలియదు. పేరుకేమో ఉప ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ఈ యొక్క అరాచకాలను మరియు అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే అనేక దఫాలుగా గత సంవత్సరాల నుంచి కూడా ఈరోజు అనేక మంది, వేల మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం ఆ యొక్క విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు నారాయణ విద్యా సంస్థకు సంబంధించి ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. కేవలం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నారాయణ గారు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నారా లోకేష్ కానీ మరియు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై మేము చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు మొదటిగా ఏంటంటే ఈరోజు కార్పొరేట్ శక్తులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే చదువులో మన రాష్ట్రం కూడా చాలా వెనుకబడతా ఉంది. ఈ విధంగా కేవలం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇలాంటి లోపాలే తప్పక మరొకటి లేదు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ